కొంటావే గుండు? ఎక్కడికి వెళ్తావు? నేను పోతాను, నాకు ఇది వద్దు. నీదే. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో మా వీడియోలని మీ వరకు చేరాలంటే మీరేం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఈరోజు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ తెలుసు, స్టైల్ విత్ చందమామ పేరుతో మేము ఆల్రెడీ పేజ్ స్టార్ట్ చేసాము. సో అప్పటి నుంచి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎక్కువ అడుగుతున్నారు కస్టమైజేషన్ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి. సో దానికి చాలా పెద్ద ప్రాసెస్ అయ్యింది. మొత్తానికి టైం తీసుకొని స్టార్ట్ చేసామన్నమాట. సో ఎలా ఏంటి అనేది అంతా చూపిస్తాను. బట్ ఈరోజు మాత్రం ఒక ఫోటో షూట్ చేయబోతున్నాము మనం చేసిన కాస్ట్యూమ్స్తో. సో ఫస్ట్ టైం నేను కాకుండా కనమ సత్యతో షూట్ చేయబోతుంది. సో వాళ్ళిద్దరు ఎలా సింక్ అవుతారో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి దానికి షూట్స్ అలవాటే, బట్ నాతో అలవాటు ఫస్ట్ టైం ఇప్పుడు సత్యతో షూట్ చేయబోతున్నాము. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా షూట్ జరుగుతుంది, ఏమేమి కాస్ట్యూమ్స్ ఫైనల్ చేసాము, అసలు ఇవంతా ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో నేను ఈరోజు మొత్తం మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను మీకు కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ఏమేమి చేయబోతున్నాం, అవి ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను. కానీ వెళ్ళడానికంటే ముందు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నాకు షూట్ లేదు కాబట్టి నాకు మేకప్ అవసరం లేదు. యాక్చువల్గా మేకప్ వేసుకున్నా కూడా కొంచెం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనందరికీ తెలిసిందే కదా. బట్ ఈరోజు మేకప్ ఉండదు, కానీ అక్కడంతా చాలా ఎండ ఉంటుంది, స్టూడియో కాబట్టి మొత్తం అన్ని లొకేషన్స్ కవర్ చేయాలి, తిరుగుతూ ఉండాలి హోల్ డే. సో మేకప్ వేసుకోకుండా ఉంటాం కాబట్టి నా స్కిన్ని మాత్రం నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్న అంటే వెదర్ చేంజ్కి కూడా రియాక్ట్ అయ్యేది మన స్కిన్నే ఫస్ట్, మన ఫేస్లో చేంజెస్ అనేది వస్తాయి కాబట్టి. అండ్ ఎక్కువగా ఈ సన్ నుంచి మాత్రం మన స్కిన్ చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ యూవీఏ అండ్ యూవీబీ రేసెస్ ఉంటాయి కదా, అవి చాలా హార్ష్గా మన స్కిన్లోకి వెళ్ళి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఒక మంచి సన్ స్క్రీన్ మీ అందరికీ చూపించిపోతున్నాను. అదే టైకా కుంకుమాది సన్ స్క్రీన్. ఇందులో 100% ప్యూర్ కుంకుమాది ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఇది మీ అల్టిమేట్ సన్ ప్రొటెక్షన్. అంతేకాకుండా ఇది లైట్ వెయిట్, నరిషింగ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF 50 విత్ PA++ షీల్డ్స్ అనమాట. అంటే ఇది యూవీఏ యూవీబీ రేసెస్ ఉంటాయి కదా, అవి మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, నాన్ ఇరిటేటింగ్ అనమాట. కంప్లీట్గా ఆయుర్వేదిక్ ఫార్ములాలో తయారు చేయబడింది. ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే డ్రై స్కిన్ అవనివ్వండి, ఆయిల్ స్కిన్ అవనివ్వండి, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది కంప్లీట్గా మన స్కిన్కి సన్ కేర్. ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ సాఫ్రాన్ గురించి చెప్పాలి. సాఫ్రాన్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ క్రోసిన్ అండ్ క్రోసిటిన్ ఇంప్రూవ్స్ స్కిన్ కాంప్లెక్షన్ అండ్ బ్రైట్నెస్. అలాగే ఇందులో క్యారెట్ సీడ్ ఆయిల్ ఉంటుంది. అందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ మన స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో చూసారు కదా, నేను అప్లై చేసుకున్నాను. కొంచెం కూడా అసలు ఆయిలీగా నాన్ గ్రీజీ అలా ఉండదన్నమాట. సో మనం ఇలా బయటకు వెళ్ళే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు దీన్ని అప్లై చేసేసుకోండి. సో మీకు కూడా టైకా కుంకుమాది సన్ స్క్రీన్ SPF 50 కావాలి అనుకుంటే నేను ఇప్పుడే దీని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి మీరు కూడా ఆర్డర్ చేసుకొని ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. కానీ చాలా చాలా బాగుంది, ఎందుకంటే మన స్కిన్ని మనమే కాపాడుకోవాలండి బాబు. ఎందుకంటే ఎవ్రీ సీజన్ చేంజ్కి ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మన ఫేసే. అండ్ సన్ వల్ల అయితే చాలా ఎక్కువగా బర్న్ అయిపోతుంది మన ఫేస్. సో దాని నుంచి మనం కాపాడుకోవాలంటే డెఫినెట్గా ఒక మంచి ప్రోడక్ట్ని మనం యూజ్ చేయాలి. అదే టైకా కుంకుమాది సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సో ఇప్పుడైతే చెప్పాను కదా, ఈరోజు ఫోటో షూట్ ఎలా అవ్వబోతుందో ఏంటో, చందమామ గడి ఫస్ట్ టైం నేను కాకుండా సత్యతో ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మరి దానికంటే ముందు ఆ డ్రెస్సెస్ అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను. వెళ్దామా? లెట్స్ గో. ఎస్,
ఫస్ట్ నేను అనుకున్న అవుట్ఫిట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము షూట్ చేపించిపోతున్నవి. ఇది అంటే పండగ టైమ్స్ అన్నీ ఇప్పుడు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఆ పట్టు కైండ్ ఆఫ్ ఇది ఉంటే బాగుంటుందని. సో ఇవంతా కూడా ఏంటంటే మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన ఫ్యాబ్రిక్ అన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం వేరే దగ్గర అవైలబుల్గా ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం క్వాలిటీ ఇది బాగుండాలి అని చెప్పేసి మేము చేయించుకుంది. అండ్ ఇది కొంచెం రేర్ కాంబినేషన్ కూడా. అవును, మర్చిపోయాను ఇంతకీ మన పేజ్కి ఒక నేమ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో. స్టైల్ విత్ చందమామ నేమ్తో ఉన్నది ఏంటంటే మనకి అన్ని రెడీమేడ్ కైండ్ ఆఫ్ కూడా అప్పటికప్పుడు కూడా దొరుకుతాయి. బట్ ఇది మాత్రం ఈ పేజ్ వచ్చేసి మనకి చందమామ డిజైనర్ స్టూడియో, చందమామ లగ్జరీ డిజైనర్ స్టూడియో అనమాట. ఇందులో మనకి కంప్లీట్గా ఫ్యామిలీ అందరికీ కూడా ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ మేమే చేస్తాము అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మేమే చేస్తాం. దీని గురించి యాక్చువల్గా నేను ఒక క్లియర్ వీడియో పెట్టాలనుకున్నాను, అది కూడా తొందరగా పెడతాను. అండ్ విత్ కొన్ని కలెక్షన్స్ అన్న లాంచ్ చేసి పెడదామని అనుకుంటున్నా, బట్ అందుకే ఎక్కువ చెప్పట్లేదు దాని గురించి. బట్ ఇన్స్టాగ్రామ్లో మీకు చందమామ లగ్జరీ డిజైనర్ స్టూడియో పేరుతో ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు అండ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. సో ఇది సేమ్ యాస్టీస్గా సత్యకు కూడా చేసామన్నమాట ఇలాగే. ఓకేనా? సో బయట మనకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అంటే నేను టక్కన ఒక ముక్కలో చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ వైజ్ కూడా మనకి చిన్నపిల్లలు కుట్టాలంటే 1.5 మీటర్ అలా అయిపోద్ది. బట్ మనం ఏంటంటే 2.5, 3 మీటర్స్, ఎందుకంటే ఇలా చిన్న చిన్న ఇదిగా రావాలి అంటే. అండ్ క్యాన్లు ఇవన్నీ కూడా మనం చాలా ప్రీమియం క్వాలిటీ వాడతామన్నమాట. సో అందుకని ప్రస్తుతానికైతే ఇందులో నేను క్యాన్ వేయించలేదు, ఎందుకంటే దానివికి రెడీమేడ్గా చేపించేసాను. దానివి అవుట్ఫిట్స్కి దేనికి మన క్యాన్ రాదు. ఓకే, ఇంకొకటి లెహంగానే, కాకపోతే ఏంటంటే లంగా జాకెట్లా కాకుండా కొంచెం ఇట్లా కాలర్ మోడల్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. సో ఇదొకటి. నాకేమనిపించిందంటే నేను ఇంట్రడ్యూస్ చేయబోయే ఇప్పుడు కాస్ట్యూమ్స్లలో పిల్లలకి ఎక్స్క్లూజివ్గా ఉండబోతున్నాయి. బికాజ్ ఎప్పుడు చూసినా మన పట్టులంగా జాకెట్ ఇలా కాకుండా కొంచెం స్టైలిష్గా కూడా, అంటే మన మోడల్స్ వేసుకుంటారు కదా, అట్లా పిల్లలు ఎందుకు వేసుకోకూడదు అని అనిపించింది. సో ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా క్యాన్ లేదు యాక్చువల్గా, ఇంకా క్యాన్ అవి వేస్తే చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్. ఇంకా నేను క్యాన్ వేయలేదు. సో ఇది మొత్తము బ్లౌజ్ బ్యాక్ ఓపెనింగ్ ఉంటుంది. సో చూపిస్తానులే, షూట్ అవుతుంది కాబట్టి మీకు విత్ పిక్స్తో చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇవి అవుట్ఫిట్. అండ్ దీంతో కాకుండా ఇంకొక అవుట్ఫిట్ దాన్వికి సత్యకి చేయించాను, అది కూడా చూపిస్తాను. సో ఇది ఇంకొకటి బాందినిది అనమాట. ఇది చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. నాకు చాలా నచ్చి చేసిందనమాట ఇది కూడా సేమ్ వాళ్ళిద్దరికి సేమ్ ఉండబోతుంది. సో ఇట్లా నేను డిఫరెంట్గా ఇంట్రడ్యూస్ చేద్దాము పిల్లలకి అని అనుకుంటున్నాను అనమాట. రెగ్యులర్ ఫార్మాట్లా కాకుండా సేమ్ ఇవే యాస్టీస్గా సత్యకి కూడా ఉంది. అండ్ సత్యకి ఇంకొక సారీ ఒకటి చేసాం మేము ఇది. సో మరి లేట్ చేయకుండా ఇవన్నీ ప్యాక్ చేసుకొని, ఆల్రెడీ సత్య కూడా వెయిట్ చేస్తుంది స్టూడియో, తను రీచ్ అయిపోతుంది. సో మనం కూడా లేట్ చేయకుండా తొందరగా రెడీ అయిపోయి కొంచెం నేను కూడా, ఎందుకంటే ఈ డ్రెస్సులు ఇవన్నీ అక్కడ ఫుల్ డే నేను క్యారీ చేయలేను, ఎందుకంటే చందమామ గారితో పరిగెడతాను కాబట్టి దాన్ని రెడీ చేసి ఇవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరదాం. లెట్స్ గో. హాయ్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? బృందాకని మర్చిపోయావా? ఏ అక్కకి? అమ్మ దొంగ పిల్లి, అదే కదా అట్లుంటది మనతోని. దాని చూడు, అమ్మతో షూట్ బాగుందా సత్యాకతో షూట్ బాగుందా చెప్పండి ఇప్పుడు.
ఎంత మీ ఇద్దరు జపాన్ నుంచి వస్తే మాత్రం కొరియా ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ కొరియా. అరే మనం కొరియన్ కాదు దాన్ని నెక్స్ట్ టైం షూట్ అమ్మతోనో సత్యాకతోట చూసారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వాళ్ళు ఇదే వస్తారు ఇంకా. కాదు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము ఎలిమినేట్ అయ్యి మా అమ్మల్ని కూడా మాతో పాటు మా కుక్క పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పటికే పాపం 3 కుక్క పిల్లలు పెంచుకుంటాం. పర్లేదు. జోజో 2 కుక్క పిల్లలు ఎక్స్ట్రా. ఇంట్లో ఏమని పిలుస్తున్నారు తెలుసా దీన్ని? పెద్ద జోజో అంటది, పరిగెట్టుకొని వస్తుంది. నువ్వెవరే? ఐఎమ్ 36 ఛాంబర్ ఆఫ్ షాలిన్ మణిపూర్ 12C ఓనర్. నువ్వు చిన్న జోజో. నువ్వు చిన్న జోజో. కళ్ళలో చూసి చెప్పు, నేనా సత్యాక? ఏ రాత రాసేవరా బ్రహ్మి బతుకు వెళ్ళిపోతావు సత్యాక వాళ్ళ ఇంటికి? చిన్న కుక్క పిల్ల, పెద్ద జోజో. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? ఇవి ఓకే నిన్ను భరించడం కష్టం. పర్లేదు. ఏ తల్లి కన్ను బిడ్డో. కట్టేస్తారట మీ చేతులు. కట్టేస్తావా? నన్ను బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇలా చూడు, దెబ్బలు నీకు దెబ్బలు. నా చెయ్యి కొలుతావా? ఎవరు పెడతారు నీ కాము? జోజో. డాడీ. డాడీ కావాలి, నేను వద్దా? అయ్యో దానిలో ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం అనుకుంటా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దాని మీద ఈ లుక్ చూసిన తర్వాత చాలా రోజులకి ఆ తులసి కోట దగ్గర షూట్ చేసినారు కదా, అలా కనిపిస్తుంది కదా. ఫర్ ద ఫస్ట్ టైం నా కూతురు నన్ను హట్ చేసింది బికాజ్ సత్య వల్ల. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. సత్య నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఎవడ్రా మీరు? ఎవర్రా మీరంతా? ఏంటండి వీళ్ళు ఇద్దరు? చిట్టి చేయమా ఇట్రా. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. నీ బాడీ కంటే అవసరం లేదమ్మా. ఏమైంది దానివి? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సత్య చిన్నప్పుడు వెర్షన్ లా ఉంది. మనము బిఫోర్ ఆఫ్టర్ సీన్స్ పెట్టేసుకుని సరిపోతుంది. ఇద్దరు పెట్టేసుకుని సరిపోతుంది. కాదు, నేను ఒక మూవీ ఒప్పుకున్నాను. దాంట్లో నాకు చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ గా. చూసారా సార్ వీళ్ళ ప్లాన్లు? పెద్ద ప్లానింగ్. అది కూడా దాని బొమ్మ మీద దోమ ఉందని కొడతారు. దాని ఏమైంది? అయిందా? బాగా అయిందా? నన్ను ఎందుకు కొట్టావే? సరే, బొమ్మ మీద పెద్ద దోమ ఉందని చెప్పు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? పగలు కొట్టే ప్రసాదానికి చెప్తే నిన్నే కొడతాను. అది కాదుగా నువ్వు ఏమైనా చేసుకో. నీదంటే పగలు కొట్టినవా? కాదు, నీ డ్రెస్ బాగుందా సత్యాక డ్రెస్ బాగుందా? నువ్వు ఏంటి రోజు అక్క ఇద్దరిది సేమ్ డ్రెస్ కదా. నీ డ్రెస్ బాగుందా సత్యాక డ్రెస్ బాగుందా అంటే సత్యాక డ్రెస్ బాగుందంట.
అయ్యగారే కట్టు ఎవరు వల్ల కాదు అక్కిలే అక్కిలే నెంబర్ 1. అది అవదమ్మా. నాకు అర్థం కాలేదు సార్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సరే నువ్వు ఏదంటే అదే రెడీ, నీ సైడే. తీసుకెళ్ళిపోతా మీ కూతుర్ని నేను. తీసుకెళ్ళిపో, నీకు భరించే శక్తి ఉంటే తీసుకెళ్ళి. ఏ వెళ్తావే గుండు? ఆ? ఆ? ఎక్కడికి వెళ్తావు? ఏంటిది ఏంటిది ఏం జరుగుతుంది? బ్యూటిఫుల్ రోజెస్ భలే ఉన్నారు. బస్ లైటింగ్ పెట్టి తీసేది మనం ఇక్కడ బాగుంటే గారికి షార్ట్స్ అలా చెప్పండి ఇందాక మై బ్యూటిఫుల్ రోజెస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మై బ్యూటిఫుల్ రోజెస్. ఇందాక పోలిక అన్నారు. అక్కడ ఇంకో చిన్న టేబుల్ కుర్చీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏడుంది దాన్వి దాన్వి మన ఈ డాబా కాడ కూడా నువ్వు ఎవరు పోలిక? అటు సైడ్ కూడా ఉంటాయి. ఎవరిలా ఉన్నావు నువ్వు? ఏం చేసావమ్మా మా అమ్మాయిని నువ్వు? ఓకే, ఏం చేసావమ్మా నువ్వు మా అమ్మాయిని? మందు పెట్టా. మళ్ళీ చెప్తారా ఇప్పుడు ఎవరు పోలిక? మామూలుగా ప్లేట్ కూడా ఇస్తలేదు కదా. కాదు అసలు మామూలుగా అయితే నాకు అధికారం చూపిస్తుంది. ఈ రోజు మొత్తానికి 1% కూడా చూపించట్లేదు అసలు. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. నీకు మనం చెప్పాను కదా. అది కాదు దానికి రాదు, అది colourful గా. అదేంటి సర్ప్రైజ్ రెడీ ఉంది. ఇక్కడ 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 ఇక్కడే సర్ప్రైజ్ రెడీ. రెడీ రెడీ 1 2 3 నీదే. ఓపెన్ ఓపెన్ ఓపెన్.
అండ్ ప్రసాద్ గారు ఎలా అయిపోయామంటే మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. సో ఈరోజు మేము షూట్ చేస్తున్న ఈ స్టూడియో ఏంటంటే చందమామ కిడ్స్ ఫోటో స్టూడియో అన్నమాట. ఇది చందమామదే కదండి? ఎగ్జాక్ట్లీ చందమామ. మనం చెప్పినా చెప్పకుండా అందరూ అదే అనుకుంటున్నారు కదా, అదే కానీలే, ఎవరికి ఏం చెప్పినా వినట్లేదు. కానీ ఎలా అనిపించింది మీకు ప్రసాద్ గారు ఫర్ ద ఫస్ట్ టైం? అంటే కిడ్స్ స్టూడియోస్ నేను కూడా చాలా ఇంతకు ముందు షూట్ చేశాను దానితో, కానీ ఇంత పెద్ద ప్లేస్లో ఆల్మోస్ట్ 2 acresలో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే నేను ఎప్పుడు చూసిన సెట్స్ కూడా 1 year 2 year మ్యాక్స్ 3 years వరకే. బట్ ఈ సెట్స్ అంతా ఏంటంటే 7-8 years. ఇప్పుడు మేము షూట్ చేస్తున్నాం కదా, పెద్దవాళ్ళకి కూడా సేమ్ ఫిక్స్ చేసేసారనమాట ఆయన. ఎలా అనిపించింది ఈ థాట్? ఎప్పుడు వచ్చింది అసలు? బేసిక్గా నాకు ఫస్ట్ ఈ థాట్ క్రియేట్ కావడానికి చందమామే కాదు. అవునా? థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది స్టూడియోస్ పెడుతున్నారు, నేను కూడా చాలా షూట్స్ చేశాను. బట్ చందమామ తీసేటప్పుడు నాకు ఛాలెంజింగ్, ఎందుకంటే చందమామ చాలా మంది షూట్ చేశారు, నేను సంథింగ్ డిఫరెంట్ చేయాలి, సంథింగ్ డిఫరెంట్ తీయాలి అని చెప్పి అప్పుడు మనం డిస్కస్ చేసుకొని షూట్ చేసాం కదా. అప్పుడు చందమామ ఫొటోస్ చూసాకే ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు కదా మనం అని థాట్ వచ్చింది నాకు. బేసిక్గా నిజంగా ఆ వర్క్ చందమామ ఇది క్రియేట్ చేయడానికి కూడా చందమామే కారణం. ఎందుకంటే ఆ ఫొటోస్ చూసిన తర్వాత ఇలా చాలా మంది రెస్పాండ్ అయ్యారు, నాకు ఇలా కావాలి, నేచర్తో కావాలి, వింటేజ్తో కావాలి. ఎందుకంటే వెస్టర్న్ థీమ్స్ చాలా మందికి తెలుసు, పిల్లలకు విలేజ్ అంబియన్స్ అపియరెన్స్ అంతా మర్చిపోతున్నారు, మనకు అసలు ఏముంది ఏం తెలియదు. సో నేను ఈవెన్ ఆల్సో యూఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ కాల్ చేసిన ఎన్ఆర్ఎస్ ఆల్సో నాకు వింటేజ్ థీమ్స్ కావాలండి, మీరు దాని మీద చేశారు కదా, అలాంటి థీమ్సే కావాలని అడగడం వల్ల సో అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పిల్లలకు తెలుస్తుంది, ఆ నేచర్ కూడా రిమైండ్ ఉంటుంది. అప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది, ఓకే పిల్లలకు నేచర్ గుర్తుండేలా సెట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో అందుకే ఒక విలేజ్ స్ట్రీట్ క్రియేట్ చేశాను. సో బేసిక్ ఇందులో దాంట్లో 60% విలేజ్ స్ట్రీట్ వింటేజ్ థీమ్సే ఉన్నాయి. తర్వాత ఎట్లాగో మళ్ళీ పిల్లలకు కొంచెం వెస్టర్న్ లుక్స్ కావాలి కాబట్టి ఈ క్లాక్ టవర్ అని, గ్రీక్ హౌస్ అని చెప్పి, టెంపుల్ థీమ్స్ అని, అండ్ దాబా అని. సో అండ్ సేమ్ టైం మళ్ళీ వాళ్ళకు కూడా మధ్యాహ్నం పూట ఫోటోషూట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇండోర్ కూడా సెట్స్ పెట్టాను. అంటే మధ్యాహ్నం ఒక 2-3 hours వాళ్ళు మనం ఇండోర్లో కూడా రెగ్యులర్ థీమ్స్ ఉండాలి కాబట్టి అలా చేశాను. సో అందుకే ఎక్స్క్లూజివ్గా నేను డిఫరెంట్గా ఉండాలి, హైదరాబాద్లో కానీ మన 2 తెలుగు స్టేట్స్లలో కూడా సంథింగ్ డిఫరెంట్ ఉండాలి స్టూడియో అని చెప్పి నేను చాలా దీని నుంచి గ్రౌండ్ వర్క్ ఎక్కువ టైం పట్టింది. అవును, ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా నేను చూసిన దగ్గర 1-2 మేకప్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అలా ఉండే కానీ, బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఇంత పెద్ద హ్యూజ్ ప్లేస్ కాబట్టి మనకి మంచిగా అంటే మేకప్ రూమ్స్ కానివ్వండి, రిలాక్స్ అవ్వడానికి కానివ్వండి, పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, ఎక్కడికక్కడ మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది. అదే ఫోటోషూట్కి వచ్చే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అలా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రసాద్ గారు, అంటే నేను చాలామంది ఫోటోగ్రాఫర్స్తో నేను దాన్ని చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను, కానీ ప్రసాద్ గారు ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎన్ని షూట్ చేసినా దాని మీద ఇప్పటికీ అసలు మీరు నమ్మరు, నేను బయట అంటే ముంబై అటు బయట తిరుగుతున్నప్పుడు కానీ, బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ, చెన్నై వెళ్ళినప్పుడు, కేరళ ఇటు సైడ్ వెళ్ళినా కూడా దానివి మీరు తీసిన ఫోటోస్ మాత్రం గుడ్ మార్నింగ్ మెసేజ్లో చక్కగా ఉంటాయి. మేము తెలియని వాళ్ళు కూడా దానివి తెలుసు. కరెక్ట్. అంటే తెలుగు లాంగ్వేజెస్ కాదు, తమిళ్, కన్నడ, మలయాళం ఎవ్రీథింగ్ లాంగ్వేజ్ లో దానివి ఫోటో ఉంటే పక్కన గుడ్ మార్నింగ్ మెసేజ్. అంటే ఎంతవరకు అంటే ఇండియా లెవెల్లో స్ప్రెడ్ అయిపోయింది ఆ స్నాప్ అయితే. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా ఆ రోజు షూట్ చేసిన చాలా హ్యాపీ. తర్వాత మళ్ళీ ఈ రోజు వర్క్ లో కూడా అసలు అంటే నేను ఆ ఫోటోలు తీస్తున్నంత సేపు దానివి కళ్ళు, దానివి ఎక్స్ప్రెషన్స్, ఒక్కోసారి కట్ చెప్పబుద్ధి అయితే లేదు, స్నాప్స్ ఫోటోషూట్ క్లోజ్ చేయాలనిపించట్లేదు. సీరియస్లీ ఏంటంటే నాకు చాలా పెద్ద డౌట్, ప్రసాద్ గారు మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కంటే ఇంకా ఎక్కువ అనమాట. ఆయన వైఫ్ కానీ, ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇంత పెద్ద ఫ్యామిలీ. బట్ స్టూడియోకి వై చందమామ నేమ్ అనేది అది నాకు, నేను కానీ పవన్ కానీ అది అనుకుంటే ఎలా ఆయన అసలు ఎంత ప్రేమ ఉండొచ్చు, ఎంత అభిమానం ఉండొచ్చు, వై చందమామ? పాపది నేను సాంగ్ చూశాను, మీకు చందమామ సాంగ్ ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత నేను పవన్తో అప్పుడే అన్నాను, ఒక్క షూట్ చేద్దాం, సంథింగ్ డిఫరెంట్ చేద్దాం. ఎందుకంటే నాకు నా ఫోటోగ్రఫీలో సంథింగ్ మిగతా అది డామినేట్ చేసేటట్టు ఉండాలని ఒకటి ఉంటుంది కదా, అలా చేశాను. దాని తర్వాత ఆ ఒక్క రిఫరెన్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ సీరియస్లీ. ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ తిరిగి కలెక్ట్ చేసుకొని తెచ్చింది. అంటే నేనేం ఈజీగా రెఫరెన్స్ ఫోటోస్ పంపి అలా ఉండాలి అలా ఉండాలి, నేను పంపడం చాలా ఈజీ అండి. ఎందుకు Pinterest లో కావచ్చు, గూగుల్లో సెర్చ్ చేసి పంపుతారు, కానీ బట్ కలెక్ట్ చేయడం చాలా కష్టం. అందులో ఆ ట్రెడిషనల్, ఆ బేబీ సైజులో మినియేచర్ ఐటమ్స్ కావాలంటే చాలా చాలా టఫ్. సో మీరు నిజంగా మీ పాత్ర చాలా ఎక్కువ ఉంది దాంట్లో. మన పాత్ర చెప్పండి, మన పాత్ర చాలా ఎక్కువ ఉంది సీరియస్లీ. సో
అప్పుడు ఇంకా నాకు ఆ చందమామ అనేది ఇంకా బ్రెయిన్లో కూర్చుంది. తర్వాత నేను అది బ్రెయిన్లో ఉంచుకొని ట్రై చేశాను, అంటే అది పక్కన పెట్టి టైటిల్ని కూడా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా, కానీ ఏది సెర్చ్ చేసినా ఆ చందమామ ఇక్కడ ఉంది కదా అదని తీసేయలేకపోయింది. ఇంకా అదే ఫిక్స్ అయిపోయినా. అందుకే ఎలా చెప్పారు తెలుసా, చాలా వెతుకుతున్నాం మేము, నాకు కూడా చెప్పారు, పవన్ అందరం వెతుకుతున్నాం ఏం పేరు అని. వన్ డే ఒక రోజు వచ్చారు ప్రసాద్ గారు వచ్చి, అంజలి గారు అన్నారు ఏంటండి అంటే నేమ్ ఒకటి ఫైనల్ అయిందండి అన్నారు. నేను వెంటనే అన్నాను నవ్వుకుంటూ, నేను పేటెంట్ రైట్స్ కానీ కాపీ రైట్స్ కానీ ఇవ్వాలి మీరు అన్నాను. అరే మీకు ఎలా తెలిసిందండి చందమామ పేరే పెట్టానని చెప్పి చూపించాడు ఆయన. అంత ప్రేమ అనమాట. సో ప్రసాద్ గారు మన చందమామ కిడ్స్ స్టూడియో, మన స్టూడియో ఇక్కడ ఉన్నన్ని సెట్స్ ఇక్కడ ఉన్నంత స్పేషియస్గా అసలు వేరే దగ్గర లేవు. సో ఖచ్చితంగా చందమామ పేరు చెప్పండి, డిస్కౌంట్ ఇవ్వకపోతే అప్పుడు ప్రసాద్ గారికి ఫైట్ చేద్దాం మనం. సో అంతే, ఇంకా చందమామ మనందరినీ ఫస్ట్ చేసేస్తుంది. ఇంకొక షూట్ ఉంది, మనం వెళ్ళి అది చూసుకుందామా? లెట్స్ గో. వచ్చింది సత్య కాదు, ఎప్పుడన్నా నేను అడగాలి ఎలా ఉంది నాతో వర్కింగ్ అని చెప్పి. ఇప్పుడు సత్య చెప్పాలి దానితో ఫోటోషూట్ ఎలా అనిపించింది. ఫోటోషూట్ జరిగిందా? అంత మాట కాదు, ఇద్దరు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అండి. సేమ్ ఏజ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సేమ్ ఏజ్ గ్రూప్, మన బరువు ఎందుకు తీస్తుంది మీ సేమ్ మమ్మీ. మెంటాలిటీ. నో ఐ యామ్ మెచ్యూర్డ్. ఎల్కేజీ కదా ఇద్దరు? నో మెచ్యూర్డ్. యూకేజీలో పడిందా ఎల్కేజీలో పడండి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి. అరే మన మీద జోక్ లేస్తుందా మీ మీరు మమ్మీ? ఏ దేశం నుంచి వచ్చారా? కొరియా నుంచా జపనీస్ నుంచా? జపాన్. ఏమన్నా నవ్వుతావేంటి? ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తావా సత్య వెళ్ళిపోతావా? మరి నాకు షూటింగ్ ఉంది తర్వాత. వద్దా? సరే నడు ఇంటికి. బట్టలు తీసుకొని వెళ్ళిపోతావా? ఎలా సత్య పెంచుకోదు నిన్ను? దాని సత్య ఎక్కడ పెంచుకుంటుంది? అదే నేను పెంచుకుంటుంది. మరి ఎట్లా డబ్బులు ఎలా? నాకు మాత్రం ఏం తెలుసు. నీకు ఆమె పెట్టాలి కదా. నువ్వు సత్యత వెళ్ళిపోతున్నావు కదా, నేను ఇవ్వను నీకు. సత్య నీకు దీంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది చెప్పు. మామూలుగా అసలు బేసిక్గా నాకు షూట్ అయినా అది లేదు, ఏదో ఆడుకుంటా ఉన్నాం, మధ్యలో మీరు ఏదో కెమెరాలు పెట్టుకుని ఏదో చేసుకున్నారు. గుడ్, ఎల్కేజీలో పడండి. అదే జరిగింది నాకు. నీకు నచ్చిందా నాతో వర్క్ చేయడం? ఎంత నచ్చింది? చాలా. మీరు మాట్లాడుకుంటాను. అది ఫర్ ద ఫస్ట్ టైం అసలు నన్ను కూడా వద్దంటుంది కానీ, అంటే అందరితో బాగా మాట్లాడుతుంది కానీ ఐ డోంట్ నో వై సత్య ఈరోజు ఎందుకే నీకు సత్య అంత నచ్చింది? ఇష్టం. జోజో ఇచ్చానా? ఎందుకు ఇష్టం? జోజో ఇచ్చాను. జోజో కన్నా ఇష్టం అయిపోయింది ఇప్పుడు సత్య. మమ్మీ కంటే మమ్మీ ఇష్టమా సత్య ఇష్టమా? మమ్మీ చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ ఒక్క మాటతో ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసిన. వేయాలన్న ఆలోచన ఉత్సాహం ఏం లేదు అసలుకి, నాకు సంబంధం లేదు. ఇంటికి పదా, ఇంటికి పదా. సత్య ఇష్టమా? పదరా పోదా. నేను పోతాను, నాకు ఇది వద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కాదు నువ్వేం చేసావు దాన్ని చెప్పి. ఏం చేసావు? నేనేం చేశాను దాన్ని? అది నాకు అర్థం కాదు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఫర్ నన్ను కాదని వాళ్ళ నాన్నని కాదని సమస్య లేదు. నాన్న కూడా వద్దా నీకు? వద్దంట, విన్నావా? సరే బాయ్. నేను కూడా వస్తున్నానయ్యా, నాకేం